దేవుడే నిర్ణయించాడు. ఇది మహాదినము, ఎందుకంటే పాపాన్ని జయించిన రోజు, పాపంలోంచి విడిపించిన రోజు, పాపాన్ని అక్కడ సమాధి చేసిన రోజు అండి. మరి అటువంటి పునరుత్థాన దినమైనటువంటి మరి విశ్రాంతి దినాన్ని మనం పండగలా చేసుకుంటున్నామా? మరి ఏ విధంగా చేసుకుంటున్నామండి? సంతోషంతో చేసుకోవాలి. నేను విడిపించబడ్డాను, నా పాపం నా మీద లేదు, నేను విడిపించబడ్డాను, నేను మరణానికి వెళ్ళవలసిన అవసరం లేదు, నా కోసం ఆయన విడిపించారు, నేను స్వతంత్రుణ్ణి. జైల్లోంచి బయటకు వచ్చాక పండగ చేసుకుంటాడా, ఏడుస్తాడా? ఎప్పుడు కూడా మనం విశ్రాంతి అని సంతోషంతో దేవుణ్ణి ఆరాధించుకునేవారునే ఉండే. ఎందుకంటే మనం విడిపించబడ్డాం. ఏ పాపమైతే మన దేవునికి దూరం చేసిందో ఆ పాపంలో విడిపించబడిన రోజు మన కొత్త జీవితం ఆరంభించాం. అదే దేవుని ఆరాధించుకునే విషయం అండి. ఎప్పుడు మనం విశ్రాంతి దినాన్ని సంతోషంతో మనం ఎప్పుడు కూడా ఆరంభించుకునేవారునే ఉన్న. దేవుడిని ఆరాధించాలండి. మనం విడిపించిన దేవుడు ఆయన మనం గణపరిచారు. ఆయన ఎందుకంటే పాపంలో ఉండి మనం పొందవలసినటువంటి నిందలని ఎవరు పొందారండి? ఆయన పొందుకుని ఆయన దూషించబడి పాపములు విరిసివేసి మనల్ని కొత్త జీవితాన్ని ఇచ్చి బాహాటముగా ఆయన వేడుకను కనబరిచాను. మరి మనం ఇంకాను మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతే ఎలాగండి? ఇంకాను అక్కడ కింద రాయబడింది కదండి, ఇంకా వారాలు లెక్క చేయటం, రోజులు లెక్క పెట్టుకోవటం, ఆ గడియలో పుడితే ఏళ్ళు నడిచేనట్టుకుంటుందంట, ఈ గడియలో పుడితే ఇది అట్టుకుంటుందంట. అంటే పుట్టిన గడియలు మార్చేస్తారా? అన్నీ మార్చింది ఎవరు? యేసయ్య అండి. ఆ సమయంలో మన మరణ గడిలో ఉన్నామండి. మన మరణ గడిని మార్చివేసి జీవాన్ని ఇచ్చారండి. ఇచ్చిన దేవుణ్ణి మనం గణపరుచుకోవడానికి విశ్రాంతి దినం అండి. ఈరోజు మనం ఆదివారం ఎందుకు నడిపించుకుంటున్నాం? మరణానికి వెళ్ళవలసిన మనల్ని జీవంలోకి నడిపించిన దేవుని గురించి ఆయన గణపరుచుకోవడానికే విశ్రాంతి దినం అండి. ఇది ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడే దేవుని ఉగ్రత వస్తుందండి. ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. దేవుని ఘనంగా మనం ఒక పుట్టినరోజు వస్తేనే 100 రూపాయలు పెట్టి మనం పండగలా చేసుకుంటామండి. మళ్ళీ మనం పుట్టాం,